చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. శేషన్న అనే వ్యక్తిని నిందితులు నరికి చంపినట్లుగా తెలుస్తోంది. కొడవళ్ళు కర్రలతో కూడా దాడి చేసి హత్య చేశారు. హత్య అనంతరం కాళ్లు నరికి నిందితులు తీసుకెళ్లినట్లుగా సమాచారం. పోలీస్ స్టేషన్ సమీపంలో కాళ్లు పడేసిన వైనం అక్కడ కనిపిస్తోంది. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా కూడా పోలీసులు భావిస్తున్నారు. కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. కర్నూలు జిల్లాలో దారుణ హత్య అయితే కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లె గ్రామంలో శేషన్న అనే వ్యక్తిని దుండగులు నరికి చంపారు. అర్ధరాత్రి ఇంట్లోకి తూరి కొడవళ్లు కర్రలతో దాడి చేసి హతమార్చారు. అనంతరం కాళ్లు నరికేసి గ్రామంలో ఊరేగించి తాలూకా పోలీస్ స్టేషన్ కు సమీపంలో పడవేయడం సంచలనంగా మారింది. శేషన్న హత్యకు వివాహితర సంబంధమే కారణంగా కూడా తెలుస్తోంది. అయితే నిందితులు అదే గ్రామానికి చెందిన వారిగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి కిరణ్ అందించే ప్రయత్నం చేస్తారు. కిరణ్. కర్నూలు జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఏలన చేసినందుకు కారణంగానే ఎవరైతే కురువ శేషన్న అని పరశురాముడు విచక్షణ రహితంగా ఇంటికి వెళ్లి కట్టెలతో కొడవళ్లతో నరికి, అదే నరికిన వెంటనే కాళ్ళని తీసుకెళ్లి మొత్తం బైక్ మీద కూడా ప్రదర్శన అయితే చేశాడు. ఈ సంఘటన అయితే ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. ఈ ఘటన పైన గ్రామంలో మొత్తం భయప్రాంతాలకు అయితే గురయ్యారు. ఇది కేవలం అంటే ఎవరైతే పరశురాముడికి వినికిడి లోపం ఉండడం కారణంగా ఈ శేషన్న లారీ డ్రైవర్ పనిచేసే శేషన్న తరచూ అంటే ఎగతాళి చేస్తూ అలాగనే వాళ్ళ భార్యను కూడా ఏలన చేసేవాడు. ఇది సహించలేక మొత్తం అవమానం భరించలేక మొత్తం విచక్షణ రహితం కోల్పోయి మొత్తం ఇంటికి వెళ్ళి దాడికి ప్రయత్నం చేశాడు. అందులో ఈ దాడిలో శేషన్న కాళ్ళు మొత్తం విరగొట్టి ఆ కాళ్ళు కూడా తీసుకువెళ్ళాడు. శేషన్న మొత్తం అక్కడికక్కడే మృతి చెందాడు ఇంటిలోనే. ఈ విషయంలో దీంట్లో ఒక ప్రత్యేకత ఏముందంటే ఎవరైతే ఈ పరశురాముడు సహనం కోల్పోయి నరికేస్తాడో ఆ కాళ్ళను తీసుకువెళ్ళి స్కూటర్ లో మొత్తం 3 వెహికల్స్ తీసుకువెళ్ళి తాలూకా పోలీస్ లిమిట్స్ వస్తుంది. ఇది కల్లూరు మండల పరిధి. ఆ తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గరనే ఆ కాళ్ళను కూడా అక్కడే పడేయడం అయితే జరిగింది. అంటే శేషన్న బంధువులు ఏమంటున్నారు, వాళ్ళ పిల్లలు? శేషన్న అయితే ఏమున్నా కానీ మేము చాలా వరకు వాళ్ళు మేమేం చేయలేదు, దానికి వాళ్ళకి సంబంధం లేదు అంటున్నారు. కానీ ఇరు పొరుగుల ప్రాంతం వాళ్ళైతే ఇది ఏమో వివాహిత సంబంధం కారణంగానే ఈ ఎవరైతే పరశురాముడు ఈ శేషన్నను హత్య చేశారని చెప్తున్నారు. కానీ ఈ పరశురాముడు లేదు, మా మీద ఏలన చేశారు, అందుకే మేము ఈ పనికి పాల్పడినట్టయితే గ్రామస్తులు చెప్తున్నారు. ఇప్పుడు ఇంతవరకు కూడా ఈ పరశురాముడు కానీ వాళ్ళు కానీ ఎలాంటివి కూడా మేము చేశామని అయితే ఒప్పుకోవట్లేదు. ఇప్పటికి పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారని తెలుస్తుంది. దీంతో పాటు పరశురాముడు సోదరులు భీమన్న, గోవిందప్పలు కలిసి ఏదో మంగళవారం రాత్రి శేషన్న ఇంట్లో వెళ్లి వేటకొడలతో అతని కుడి కాల్ని మోకాల్ వరకు నరికేసి కాల్ని ద్విచక్ర వాహనంపై ప్రదర్శిస్తూ ఊరిలోనే తిరిగారు. అనంతరం తాలూకా పోలీస్ స్టేషన్ లో ఆ సమీపంలో వాళ్ళు విసిరేసి పోలీసులకు లొంగిపోయారంటున్నారు. కానీ పోలీసులు ఇంతవరకు కూడా వాళ్ళు మా వద్ద ఉన్నారని చెప్పేసి ఇంతవరకు పోలీసులు అయితే వెల్లడించలేదు, మా అదుపులో ఉన్నట్టు చెప్పలేదు. కానీ అదుపులో వాళ్ళు విచారిస్తున్నారు. దీనికి కారణం ఓన్లీ ఏలన చేసినదా లేదంటే వివాహితర సంబంధమా కారణం అనేది కూడా వాళ్ళు పోలీసులు ఇంకా విచారణ అయితే చేపడుతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, సూదిరెడ్డిపల్లెలో నివాసం ఉంటున్న శేషన్న డ్రైవర్ గా పనిచేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అదే గ్రామానికి చెందిన పరశురాముడు శేషన్న కుటుంబాల మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. పరశురాముని భార్యతో శేషన్నకు వివాహితర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నారు. ఎలాగైనా శేషన్నను హత్య చేయాలని నిర్ణయించుకున్న పరశురాముడు ప్లాన్ ప్రకారం రాత్రి శేషన్న ఇంట్లో ఉండగా మరో 3 కలుపుకుని వారి ఇంటికి వెళ్లినట్లుగా సమాచారం. అయితే శేషన్న మంచంపై పడుకుని ఉండగా వేట కొడవళ్లు కర్రలతో అయితే దాడి చేశారు. 2 కాళ్లు నరికి వేసినట్లుగా సమాచారం. ఒక కాలు పూర్తిగా నరికి చేతిలో పట్టుకుని బైక్ లో వెళ్లిపోతున్న దృశ్యాలు కూడా మనకు అక్కడ సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి.
అలాగే ముందుగా గ్రామంలో తిరిగి ఆ తర్వాత ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఇంటికి కూడా వెళ్ళినట్లుగా సమాచారం. రాత్రి వేళ రక్తపు దుస్తులతో చేతిలో నరికిన కాలు పట్టుకొని నిందితులు రావడంతో ఎమ్మెల్యే దస్తగిరి ఒక్కసారిగా కూడా ఆశ్చర్యానికి గురైనట్లుగా తెలుస్తోంది. కొద్దిసేపటికే తేరుకొని ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీస్ స్టేషన్కి వెళ్లాలని కేకలు వేసి వారిని పంపించేసినట్లుగా తెలుస్తోంది. నిందితులు నరికిన కాలు అలాగే చేతిలో పట్టుకొని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లారు. ఆ రాత్రి వేళ నరికిన కాలుతో నిందితులు స్టేషన్ కు రావడంతో పోలీసులు కూడా విస్తుపోయిన పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. ఏం జరిగిందో వారి నుంచి వివరాలు తెలుసుకుని నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు నిందితులు. కేవలం అనుమానంతో తన తండ్రిని పొట్టన పెట్టుకున్నారని శేషన్న కుమార్తెలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శేషన్న పిల్లలకు పెళ్లిళ్ళయ్యాయి, మనవళ్లు మనవరాళ్లు కూడా ఉన్నట్లుగా సమాచారం. తమ నాన్నను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కూడా శేషన్న కుమార్తెలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.